ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. వాటర్ మిలాన్తో ట్యూటీ ఫ్రూటీ మేకింగ్ చూసేద్దాం. వాటర్ మిలాన్ని మనం రెడ్ పార్ట్ని కట్ చేసి ఇలా పైన తొక్క ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. దాంతో మనం ఇప్పుడు ట్యూటీ ఫ్రూటీ చేసేద్దాం. చూడండి, పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పీల్ చేసుకోవాలి. వైట్గా ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. దాంతో ఇప్పుడు మనం ట్యూటీ ఫ్రూటీ చేసేద్దాం. మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి వాటర్ మిలాన్ తినేసి, అలా పడేయకుండా ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ మిలాన్ క్యాండీస్ అవి. చిన్నగా కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం మార్కెట్లో కొంటూ ఉంటాం కదండి ట్యూటీ ఫ్రూటీ, సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం ఫుల్ తింటూ ఉంటాం వాటర్ మిలాన్. సో ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీ కూడా అండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. వాటర్ని బాయిలింగ్కి పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే వీటిని ఉడకపెట్టాలండి వాటర్లో. నేను 3 కప్స్, ఈ పీసెస్ నాకు 3 కప్స్ అయ్యాయి. ఒక 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ బాయిల్ చేయండి. అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి మనకు. అప్పుడు అవి మనకు కుక్ అయినట్టు. అండ్ మనకు కొంచెం ఫోక్తో ఇలా అంటే మెత్తగా అవ్వాలి, కట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇవి కుక్ అయినట్టు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై ఛానల్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. మేము చేసే చాలా యూస్ఫుల్ వీడియోస్ అండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, ఇలా ఫోక్తో మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా కట్ అవ్వాలి. ఇంకా కాస్త మెత్తగా అవ్వాలి. కుక్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేయాలి గ్యాస్. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి వాటర్ తీసేయాలి. ఓకేనా, ఇలా మనం పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 3 కప్స్ అయ్యాయి కదండి మనకు. ఈ ముక్కలు 3 కప్స్ అయితే మనం 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేయండి. షుగర్ కరగాలి అంతే అండి. షుగర్ కరిగాక ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, షుగర్ సిరప్ రెడీ మనకు. నేను అది పక్కన ఉంచుకొని ఇంకొక బౌల్ తీసుకున్నాను. అందులో మనం ఒక 2-3 స్పూన్స్, అంటే నేను 4 ఫుడ్ కలర్స్ యూజ్ చేసి, అంటే 3 ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తాను. ఒకటి ఏంటంటే పసుపు, మనం ఇంట్లో వాడుకునే పసుపు యూజ్ చేసి కలర్ యూజ్ చేస్తున్నాను. కలర్ వేస్తే ఏంటంటే మనకు షాప్లో ఉన్నట్టు మనకు ఉంటుంది. సో మనం కలర్ యూజ్ చేస్తున్నాను. ఆరెంజ్ కలర్. కొన్ని వాటర్ వేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి.
గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నేను తీసుకున్న ముక్కలలో ఒక 4 పార్ట్స్ తీసుకున్నాను. అలా మనం ఈక్వల్గా చేసుకొని ఈక్వల్గా కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉంటే షుగర్ సిరప్ అంతా ఆ పీసెస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకు చూడండి ఇలా పొడి పొడిగా అవ్వాలి. ఇలా అయితే మనకు చూడండి ట్యూటీ ఫ్రూటీ ఆరెంజ్ కలర్ రెడీ. ఇలా ఒక ప్లేట్లో మనం ఒక 4 to 5 అవర్స్ ఇలా ఫ్యాన్ గాలికి ఉంచండి, అవి డ్రై అయిపోతాయి. ప్లేట్లో పల్చగా వేసుకోండి. పల్చగా వేసుకొని మీరు ఫ్యాన్ గాలికి ఉంచితే మనకు 4 to 5 అవర్స్ వరకు అవి డ్రై అయిపోతాయి. ఇప్పుడు రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో నుంచి కాస్త ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకొని కలర్ మిక్స్ చేస్తూ ఇలా చేస్తున్నాను. ఇలా ఒక కలర్ యూజ్ చేశాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తాను కదండి. మనం వెంటనే ఆ బౌల్ని ఊరికనే ఇట్లా వాటర్తో క్లీన్ చేస్తే ఆ కలర్ మొత్తం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే బౌల్ని యూజ్ చేయవచ్చు. చూడండి, రెడ్ కలర్ కూడా మనకు రెడీ. ఇలా కలర్ వేసుకుంటే మనం కేక్ ప్రిపేర్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఐస్ క్రీమ్స్, మనం ఇప్పుడు సమ్మర్లో ఐస్ క్రీమ్స్ చాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. అలాంటప్పుడు ఇవి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రూట్ సలాడ్, ఎస్పెషల్లీగా ఫ్రూట్ సలాడ్లో వేస్తే అయితే చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. గ్రీన్ కలర్, అలా బౌల్లో కాస్త వాటర్ మళ్ళీ వేసేయండి. బౌల్ కూడా మనకు చూడండి క్లీన్గా అయిపోతుంది. ఆ కలర్ మనకు అంటుకోదు బౌల్కి. అండ్ గ్రీన్ కలర్ కూడా రెడీ. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు 5 to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు యూజ్ చేస్తున్నాను. పసుపు టేస్ట్ బాగా రాదనుకుంటారు, కానీ అసలు మనకు పసుపు టేస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మనం బాయిల్ చేస్తున్నాం కదండి, సో మనకు అసలు ఆ పసుపు టేస్ట్ అనేది ఉండదు, కలర్ వస్తుంది. చక్కగా డ్రై చేసుకోవాలి మనం.
చూడండి ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో మనకు పసుపు వేస్తే. ట్యూటీ ఫ్రూటీస్ మనకు రెడీ అయిపోయాయి చూడండి. ఇంట్లోనే పొడిగా ఆరబెట్టుకోండి, అయిన తర్వాత స్టోర్ చేసుకోండి. మనకు 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇవి. చూడండి ఎంతో కలర్ఫుల్ ట్యూటీ ఫ్రూటీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.